బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే సాయి అయిపోయాడు. సాయి అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్న మెంబర్స్ అందరిని కౌంట్ చేసుకుంటే ఇంకా మండే వీకెండ్ అయిపోయిన తర్వాత మండే నామినేషన్స్ చాలా ఎలా ఉండదు. కానీ ఎవ్రీ సీజన్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే నామినేషన్స్ అనేది నార్మల్గానే అనిపిస్తుంది. బట్ వీళ్ళు పాయింట్ రేస్ చేసేది మాత్రమే బాగుంటుంది కదా. ఎనీవే ఈ రోజైతే నామినేషన్స్ గట్టిగానే జరిగినాయి. ఇమాన్యుల్ భరణి గారిని అలాగే కళ్యాణ్ ఆల్రెడీ నిన్న టాస్క్లో గేమ్లో కూడా చెప్పాడు, నాకు సార్ ఉన్నప్పుడు నిఖిల్ని చేస్తాను అని చెప్పి ఆ రీజన్ మీద వచ్చింది. అలాగే సంజన గారినేమో గౌరవ్ చేశాడు. ఇలా ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటున్నారు. ఇంకా రీతు అయితే పర్సనల్ టార్గెటే అనుకోవాలి. దివ్యాని నామినేట్ చేసింది అనమాట. తనుజ భరణి గారిని నామినేట్ చేసేటప్పుడు ఎమాన్యుల్ అన్నవాడు తనుజకి గివప్ ఇచ్చినందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, మీ గేమ్ మీరు ఎందుకు పోరాడలేదు, ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారా అని చెప్పి వచ్చింది. ఇంకా డిస్కషన్ అయితే అలా లాగ్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు అయితే నామినేషన్ రచ్చ అయితే మామూలుగా ఉండదు. ఎనీవే సెల్ఫ్ ఎలిమినేట్లో అయితే రాము వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించలేదు అంటున్నారు చాలామంది. బట్ ఇంకొక 3 వీక్స్ ఉంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. అది యాక్చువల్లీ ఇప్పుడు ఆర్గ్యూ అయితే కళ్యాణ్కి నిఖిల్కి అయితే వచ్చింది. మరి ఈ వీక్ ఉండరా చూడాలి, టాప్ 5లో ఉండడా అని. ఇంకా ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటున్నారు. ఈరోజు అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నామినేషన్స్ తర్వాత చూడాలి. ఇంకా కంటెండర్ రేస్ ఇవన్నీ కామనే కదా. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఈరోజు నామినేషన్స్ చాలామంది లైక్ చేస్తారు. ఎవరెవరికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అంతేకాదు ఇలాంటి అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ అయినా తెలుసుకునేకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎవరి నామినేషన్స్ కరెక్ట్ అనుకుంటున్నారో. అంతేకాదు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు వీడియో చూసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.